గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ దానాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, ఉదయం 10:14 వరకు. నక్షత్రం శతభిష, ఉదయం 6:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే రుణాల సమస్యలు, దీంతోపాటు అనారోగ్య సమస్యలు, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులని ఎదుర్కోవలసిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దీంతోపాటు మీ శ్రేయోభిలాషులు చెప్పే మాటలను కొంత వినే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యము, వీటి గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా ఉంటే కనుక తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ, అలాగే దీంతోపాటు మానసికంగా కొంత అసంతృప్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆందోళన ఎక్కువగా ఉండటము, ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదని, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు పురోగతి లేదని మీరు కొంత విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులని మాత్రం అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు వీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు ధన నష్టము, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయటం వలన తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మనోధైర్యాన్ని కోల్పోకుండా పనులను సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నంలో భాగంగా కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత, ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాలి. దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శ్రేయోభిలాషులు చెప్పే సూచనలు, సలహాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన మార్పులు అనేవి గోచరించడం లేదు.
అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ప్రత్యేకమైన మార్పులు లేకపోగా ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు మాత్రం ఉండబోతున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో మీరు ఎక్కువ శాతం షేర్ మార్కెట్కి సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాలు వీటి మీద కొంత శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొనుగోలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, దీంతో పాటు దైవ దర్శనం, దాన ధర్మాలు చేయటం, తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపటం ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీరు ఆశించిన విధంగా మీకు మంచి ఫలితాలు లభించబోతున్నాయి. ఉన్నతాధికారులను కలవటము, అలాగే వారు మిమ్మల్ని ప్రశంసించటము, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొంత వీరికి మెరుగైనట్టుగా కనపడుతున్నా వీరు కొంతకాలం మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. దృష్టి దోషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అయినా, దీర్ఘకాలిక పెట్టుబడులైనా, అలాగే షేర్ మార్కెట్లో కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ట్రేడింగ్ చేయటం కానీ లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ చేస్తే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు లేకపోవటం, మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి సహస్రనామాలు చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం కోసమని వీరు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే ఏ పనులైతే వీరు పూర్తి చేయాలని ఆశిస్తూ ఉంటారో ఆ పనులకి సంబంధించి కొంతవరకు వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ ఈ విషయంలో కొంత మీకు ఆర్థిక పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లకి సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలో పెద్దగా మీరు శ్రద్ధాశక్తులను చూపించరు. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత ఉండటం, అలాగే వీరు చేసే ప్రతి పని గురించి కూడా మీ యొక్క ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
తులారాశి వారు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కొంత పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అయితే మధ్యవర్తుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు పూర్వం నుండి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హఠాత్తుగా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అలాగే అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. మీరు పడుతున్న శ్రమకి గుర్తింపు లభించట్లేదనే ఒక ఆవేదన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభించటం లేదని, అలాగే ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం లేదని మీరు కొంత మనోవ్యధకి కూడా గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వీరు పెట్టుబడులు, ఇలాంటి ప్రతి విషయం గురించి కూడా వీరు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి లేకపోయినా ఆశించిన విధంగా మీకు మార్పులు లభించటం లేదని మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా ఆశించిన మార్పులు చేర్పులు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, వారి యొక్క విద్య, వీటి గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే వీరు ఆర్థిక లావాదేవీల గురించి కొంతవరకు గోప్యత పాటించాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. దుబారా ఖర్చులు పెట్టకూడదు. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం, వినటం, సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. పాత రుణాలు తీర్చి కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉన్న మిగతా విషయాలు మాత్రం కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తులు పరిచయం అవ్వటం వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక స్థితిగతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీరు గనక నూతన వ్యక్తులకి ఆర్థికంగా సహాయం గనక చేస్తే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి సహస్రనామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో కొంత మార్పులు చేర్పులు చేసుకోవటము, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించటం, అలాగే మీ సంతానం ఒక పురోగతి కోసం మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అనుకూలత అనేది ఉన్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు మీకు సానుకూలంగా ఉండేందుకు
అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి అష్టోత్తరం చదవటం, వినటం, సాయిబాబా వారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో కొంత మార్పు, కుటుంబ పరంగా కూడా అనుకూలత, అలాగే దైవ దర్శనం చేసుకోవటము, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఆర్థికంగా అనుకూలతతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు ఉండటంతో మీరు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు కొంత సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయ నవరత్న మాలికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి స్థిరాస్తి వ్యవహారాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా వీరు ఆశించిన విధంగా వీరికి ఫలితాలు ఉండకపోవటం వలన కొంత వీరు నిరాశకి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం కొనసాగించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి సహస్రనామావళి చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ద్వాదశ రాశుల వారి మీద దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. రంగురంగుల వస్త్రాలు కానీ, పాలు, పెరుగు, బియ్యము, పటిక బెల్లము, తెల్లటి పుష్పాలు, పంచదార, గంధం వీటిలో ఏవి దానమిచ్చినా సరే జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్క దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని పొందవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. గురువారం రోజు జామపళ్ళు దానం ఇస్తే విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే గురువులకు కానీ, వేద పండితులకు కానీ గురువారం రోజు పాదుకలు దానం ఇవ్వటం ద్వారా అధికార పదవులు సిద్ధింపజేసుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు. మహిళామణులు ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల దానం ఇవ్వటం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. దేవాలయంలో పత్తితో తయారు చేయబడిన ఒత్తులను ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వీలైనప్పుడల్లా పూల మొక్కలు దానం ఇచ్చినట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సమస్త పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి జలదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తెలదానం కూడా వీలైనప్పుడల్లా చేయటం ద్వారా సమస్త పితృదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబంలో సఖ్యత పెంపొందింపజేసుకోవటానికి పంచదార దానం విశేషంగా సహకరిస్తుంది. దేవాలయానికి నూనె దానం ఇవ్వటం ద్వారా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీలైనప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వటం ద్వారా నరదృష్టి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్న మహమన్న మన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే 2 అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది, కొంతకాలం అయిన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది,
కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తినేయడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి రెండు అర్థాలు. రసేంద్రియమునకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలు, ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తుంటుంది. కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రిణుపు రూపంలో, ఇక పంపవద్దు, ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి? ఇక దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణశక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది సప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎర్రని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎర్రని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దీనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది.